హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏంటి ఇడ్లీలన్నీ ఏదో చేసేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, రోజు చేసుకుంటాం కదా ఇడ్లీ ఉప్మా, అలా లేకోకుండా ఈరోజు ఇడ్లీ ఉప్మా ట్రై చేద్దామని చేస్తున్నాను. అంతే, ఏం లేదు. మార్నింగ్ చేసిన ఇడ్లీలు మిగిలిపోయాయి, అందుకే ఈవినింగ్ టైంలో కొద్దిగా ఇలా ఉప్మా లాగా చేద్దాము, ఇడ్లీ ఉప్మా లాగా అనేసి చేస్తున్నాను. చూడండి, ఇడ్లీని అంతా బాగా పొడి పొడిగా నలిపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులోకి కావాల్సిన టమాటా, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులు వేసుకోవాలండి. తర్వాత బాగా అవి కూడా వేగిన తర్వాత ఆనియన్స్, మిర్చి అన్నీ వేయించుకొని బాగా వేయించుకోవాలండి. ఆనియన్ వేగాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అలాగే కొంచెం వేగిన తర్వాత అందులోనే టమాటో కూడా వేసేసుకోవాలి. టమాటో వేగడానికి కూడా టైం పడుతుంది. ఇంకా అవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి. అలా వేసుకొని బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలుపుకున్నాం కదా ఇడ్లీలని రవ్వలాగా చేసేసాం కదండి, దాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాల్సింది వస్తుంది. అవన్నీ టమాటాలు అన్నీ వేగిన తర్వాత ఫైనల్గా కొంచెం పసుపు కూడా, ఎందుకంటే కలర్ కోసం అండి, కలర్ కోసం వేసుకున్నాము. పసుపు, కొత్తిమీర వేసేసి ముందుగా కలుపుకున్న ఇడ్లీని పొడిగా చేసుకున్నాం లాగా కదా, రవ్వలాగా అలా చేసుకొని ఇంకా చూసుకోవాలన్నమాట. తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం మీకు నచ్చకపోయినా కాదు కానీ నచ్చిందనుకోండి, ఇలా లాస్ట్లో లెమన్ కూడా వేసుకున్నారంటే బాగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మేమైతే ఇలా చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. మా ఇడ్లీ ఉప్మా నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేశారంటే ఇంకా కొత్త మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తాను. ముందు మా బుజ్జిలమ్మకి తినిపిద్దామనేసి చిన్న ప్లేట్లో, ఆమె ప్లేట్ అది, అందుకే ఆమెకే పెట్టాము. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.